For videos related to NEET GEAP CET latest job notifications and teacher-related topics, do like, share and subscribe MBSK channel. Don't miss updates, click on bell icon for notifications. My dear students, ఈ రోజు ఈ వీడియోలో ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోటా రౌండ్ 2కు సంబంధించి వెబ్ ఆప్షన్స్ మరియు ఎగ్జిట్ ప్రాసెస్ వంటి వివరాలు డిస్కస్ చేద్దాము. తర్వాత బీడీఎస్కి సంబంధించి సీట్ మ్యాట్రిక్స్, వెబ్ ఆప్షన్స్ గురించి ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా ఎంబీబీఎస్కి సంబంధించి మేనేజ్మెంట్ కోటా రౌండ్ 2లో మొత్తము ఎన్ని సీట్లు మిగిలి ఉన్నాయి ఇంకా అనేటువంటి వివరాలు ఒకసారి చూద్దాము. సో సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ ఇన్ గవర్నమెంట్ కాలేజెస్ మనకు మొత్తము 28 సీట్స్ ఉన్నాయన్నమాట. ఇంకా అదేవిధంగా కేటగిరీ సి గవర్నమెంట్ కాలేజెస్లో 15 ఎంబీబీఎస్ సీట్లు ఇంకా వ్యాకెన్సీస్ ఉంది. ఇది రౌండ్ 2కు సంబంధించింది. అంటే రౌండ్ 1లో ఆల్రెడీ అలాట్మెంట్ జరిగింది, ఎగ్జిట్ ప్రాసెస్ కూడా ముగిసింది. సో ఎగ్జిట్ ప్రాసెస్ ముగిసిన తర్వాత ఇక మిగిలినటువంటి సీట్లు ఈ రౌండ్ 2కి వస్తాయి కాబట్టి ఆ వివరాలు ఇప్పుడు ఒకసారి మనము చూద్దాము. అదేవిధంగా ప్రైవేట్ కాలేజెస్లో కేటగిరీ B1కు సంబంధించి 89 ఎంబీబీఎస్ సీట్లు ఇంకా ఉన్నాయి. అదేవిధంగా కేటగిరీ B2కు సంబంధించి 253 సీట్లు దాకా ఉన్నాయన్నమాట. ఇక కేటగిరీ సి అంటే ఎన్ఆర్ఐ కోటాకు సంబంధించి 143 సీట్లు ఉన్నాయి. ఇది రౌండ్ 2లో ఉన్నటువంటి ఈ ప్రైవేట్ కాలేజెస్కి సంబంధించినటువంటి కేటగిరీ B1, B2 అంటే ఈ రెండు కూడా బి కేటగిరీ సీట్స్. మీకు అందరికీ తెలిసింది B1 అంటే సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. B2 అంటే కేవలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక ప్రైవేట్ మైనారిటీ కాలేజెస్ 2 ఉన్నాయి, ఫాతిమా ఒకటి, నిమ్రా ఒకటి. సో వాటిలో కేటగిరీ బికి సంబంధించి 49 సీట్స్ ఉన్నాయి. అదేవిధంగా కేటగిరీ సి ఎన్ఆర్ఐ కోటాకు సంబంధించి 26. ఇక్కడ ప్రైవేట్ మైనారిటీ కాలేజెస్లో B1, B2 అనేటువంటిది ఉండదు, కేవలం బి అంటారు. సో ఇక రిమైనింగ్ వచ్చి సి కేటగిరీకి సంబంధించింది. ఇక్కడ మీకు అందరికీ తెలిసిందే B1, B2 అంటే ఆల్రెడీ చెప్పాము. సో ఇవి మొత్తం మీద మనకు రౌండ్ 2కు సంబంధించి ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోటాల్లో మిగిలి ఉండేటువంటి సీట్స్. సో ఆల్రెడీ మీకు ఇంతకుముందు వీడియోలో కట్ ఆఫ్ గురించి చెప్పడం జరిగింది. సో లిస్ట్ కూడా మీరు చూశారు. సో దానికి ప్రకారం మీకు ఉండేటువంటి నీట్ ర్యాంక్ మార్క్స్ని బేస్ చేసుకునేసి మీకు ఎంతవరకు వస్తుందనేటువంటి విషయాన్ని ఒకసారి పరిశీలన చేసుకోండి. సో ఎవరైతే మేనేజ్మెంట్ కోటాలో ఖచ్చితంగా సీటు కావాలి అని మీరు అనుకుంటే మ్యాక్సిమం ఆప్షన్స్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. సో ఆల్రెడీ చాలా వరకు సీట్స్ రౌండ్ 1లోనే ఫిల్అప్ అయిపోయాయి. సో ఎగ్జిట్ ప్రాసెస్ ముగిసిన తర్వాత మిగిలిండే సీట్లు అనమాట ఇవి. సో మీకు ఖచ్చితంగా మీరు కేటగిరీ బిలో జాయిన్ కావాలనుకుంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎంత ఎక్కువ ఇచ్చుకుంటే మీకు అంత ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు మీరు కేటగిరీ బి మరియు కేటగిరీ సి చాలా జాగ్రత్తగా, అంటే ఒక కాలేజీకి సంబంధించి కేటగిరీ బి ఉంటుంది, కేటగిరీ సి కూడా ఉంటుంది. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా, సో మొట్టమొదట జనరల్గా అందరూ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ పెట్టుకుంటారు. తర్వాత కేటగిరీ బికి సంబంధించి, తర్వాత ఎన్ఆర్ఐ కేటగిరీకి సంబంధించి ఆప్షన్స్ ఈ ఆర్డర్లో పెట్టుకుంటారు అనమాట. మీరు పొరపాటుగా కేటగిరీ బి కన్నా ముందు కేటగిరీ సి పెట్టారనుకోండి, మీకు అది అలాట్ అయ్యేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కేటగిరీ సి అనేది చాలా హై బడ్జెట్ కాబట్టి అది చాలామంది ఆప్ట్ చేయరు. మీరు బై మిస్టేక్ కేటగిరీ బి కన్నా కొన్ని కాలేజెస్ కేటగిరీ సి పెట్టుకున్నారనుకోండి, మీకు అది అలాట్ అయిపోతుంది అనమాట. సో ఆ విషయంలో వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఫస్ట్ సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టుకోవాలి. ఇది మీ యొక్క బిల్డింగ్కు సంబంధించింది అనమాట. కొంతమంది సెల్ఫ్ ఫైనాన్స్ గవర్నమెంట్ కాలేజీలో పెట్టుకోకుండా ప్రైవేట్ కాలేజీలో ఉండేటువంటి కేటగిరీ బినే ప్రిఫర్ చేస్తారనమాట. అది మీ అభిప్రాయం మేరకు మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో జనరల్గా అందరూ పెట్టుకునేది ఏమంటే సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజెస్, తర్వాత బి కేటగిరీ, తర్వాత ఎన్ఆర్ఐ కేటగిరీ సి సంబంధించి పెట్టుకుంటారనమాట. ఇది జనరల్గా ఉండేటువంటి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ. కొంతమంది సెల్ఫ్ ఫైనాన్స్ స్కీము కింద గవర్నమెంట్ కాలేజ్లో అంత ఫెసిలిటీస్ కొత్తగా ఓపెన్ అయ్యాయి కాబట్టి అంత ఉండవు. అక్కడ 12 lakhs పెట్టేదాని బదులు మంచి ప్రైవేట్ కాలేజ్లో మనము 13.2 lakhs పెట్టుకునేసి ప్రైవేట్ కాలేజ్లో తీసుకుందాం అనేటువంటి అభిప్రాయంతో ఉంటారు. సో ఎవరి అభిప్రాయం వారిదనమాట. సో జనరల్గా ఎక్కువ మంది చూస్ చేసేటువంటి ఆర్డర్ ఏమంటే సెల్ఫ్ ఫైనాన్స్, తర్వాత కేటగిరీ బి, తర్వాత కేటగిరీ సి. ఈ కేటగిరీ బి, కేటగిరీ సి ప్రతి ప్రైవేట్ కాలేజీలోనే ఉంటాయి కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అపోలో అనుకోండి, అపోలో కేటగిరీ బి ఉంటుంది, కేటగిరీ సి ఉంటుంది. సో మీరు జస్ట్ కాలేజ్ మాత్రమే చూసి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టినారనుకోండి, సో కేటగిరీ సి ముందు ఉండిందనుకో ఆటోమేటిక్గా అది అలాట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ప్రతి కాలేజీలో కూడా మీరు కేటగిరీ బి ముందుగా సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత మాత్రమే కాలేజ్ వైజ్ కేటగిరీ సి పెట్టుకోవాలన్నమాట. ఇది మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి ప్రతి ఒక్కరూ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. ఇక ఈ వెబ్ ఆప్షన్స్ మనకు 1వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది, 6వ తారీఖు వరకు ఉంటుందన్నమాట. ఇక్కడ 6వ తారీఖులో మీకు
జనరల్గా మనకు మిడ్ నైట్ వరకు అనుకుంటాము, కానీ ఇక్కడ మీరు చూడండి 6వ తారీఖు కేవలం 10 గంటల వరకే ఉదయం మాత్రమే ఉంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేసుకోండి. సో ఆల్మోస్ట్ మీరు 5వ తారీఖు లోపల మీరు వెబ్ ఆప్షన్స్ క్లోజ్ చేసుకుంటే మంచిదన్నమాట. ఇక ట్యూషన్ ఫీజుకి సంబంధించి వివరాలు మనం పరిశీలిస్తే సెల్ఫ్ ఫైనాన్స్ గవర్నమెంట్ కాలేజెస్లో 12 lakhs per year మనము 4.5 years వరకు కట్టాల్సి ఉంటుంది అనమాట. ఇది గవర్నమెంట్ కాలేజ్లో అంటే సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ కింద ఉండేటువంటి 6 కాలేజెస్లో ఉండేటువంటి ఫీజు వివరాలు. ఇక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో కేటగిరీ బి కింద 13.2 lakhs per year ఉంటుంది. కేటగిరీ సికి సంబంధించి మీకు అందరికీ తెలిసిందే, అది హై బడ్జెట్. అది ఒక్కొక్క కాలేజీ నుంచి వేరువేరుగా ఉంటుందన్నమాట. సో దాదాపుగా 34 లక్షల నుంచి 39 లక్షల వరకు కూడా ఉంటుంది. ఇది చాలామంది ఇంత ఫీజు పే చేయరు, మీరు కాలేజెస్కి వెళ్ళి అక్కడ బార్గెయిన్ చేసుకుంటే మీకు చాలా వరకు అమౌంట్ తగ్గేటువంటి అవకాశం ఉందన్నమాట. సో కేటగిరీ సిలో ఎవరైతే చేరదలుచుకుంటారో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాక మీకు పర్టికులర్ కాలేజెస్లో మీకు ఏ కాలేజ్ కావాల్సింటే ఆల్మోస్ట్ ఆ కాలేజ్ అలాట్ అవుతుంది. ఎందుకంటే ఇది బడ్జెట్ ఎక్కువ కాబట్టి మీరు ఆ మేనేజ్మెంట్తో మాట్లాడుకునేసి వీలైనంత వరకు మీరు బార్గెయిన్ చేసి తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ యూనివర్సిటీ వారు విడుదల చేసినటువంటి ఈ లిస్ట్ ప్రకారము ఏ కాలేజీలో ఎన్ని సీట్లు అవైలబిలిటీ ఉంది మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి రౌండ్ 2లో అనేటువంటి చూడండి. ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ కింద మొత్తం మనకు 28 సీట్లు ఉన్నాయి. కాలేజ్ వైజ్ కూడా మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా ఎన్ఆర్ఐ కేటగిరీ కింద 15 సీట్లు ఉన్నాయి. ఇది సెల్ఫ్ ఫైనాన్స్కి సంబంధించింది. ఇక అదేవిధంగా ప్రైవేట్ కాలేజెస్కి సంబంధించి కూడా మీకు కాలేజ్ వైజ్ సీట్లు ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారం మీకు మొత్తం మనకు 17 ప్రైవేటు అన్ఎయిడెడ్ కాలేజెస్ ఉంది. సో దాంట్లో కేటగిరీ B1 కేటగిరీ B2. సో ఈ రెండింటికి సంబంధించి కేటగిరీ B1కి సంబంధించి 89 సీట్లు, 253 సీట్లు కేటగిరీ B2 కింద. ఇక ఎన్ఆర్ఐ కోట కింద 143 సీట్లు ఉన్నాయి. సో మైనారిటీకి సంబంధించి ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. నిమ్రా మరియు ఫాతిమాకి సంబంధించి కేటగిరీ B 49 సీట్లు, కేటగిరీ C వచ్చి 26 సీట్లు ఉన్నాయన్నమాట. ఇక్కడ యూనివర్సిటీ ఫీజు కింద ఒకసారి మనం పరిశీలిస్తాము. సో రౌండ్ 2లో ఎవరికైతే అలాట్ అయి ఉంటుందో వారందరూ కూడా సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ కింద అయితే 25,100 రూపీస్ యూనివర్సిటీ ఫీ పే చేసి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే కేటగిరీ సికి సంబంధించి 65,600 రూపీస్ మీరు యూనివర్సిటీ ఫీ పే చేసి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక అదేవిధంగా ప్రైవేట్ కాలేజ్కి సంబంధించి B1 B2 యూనివర్సిటీ ఫీజు 25,100, నా ఎన్ఆర్ఐ కోటాకు సంబంధించి 65,600 రూపీస్ యూనివర్సిటీ ఫీ పే చేసి మీరు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే రౌండ్ 1లో ఎవరికైతే సీట్ అలాట్ అయ్యి వాళ్ళు యూనివర్సిటీ ఫీ పే చేసి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకుంటారో వాళ్ళు రౌండ్ 2లో ఒకవేళ మీకు వేరే కాలేజ్కి అప్గ్రేడ్ అయిందనుకోండి, మీరు యూనివర్సిటీ ఫీ పే చేయాల్సినటువంటి అవసరము ఉండదు. జస్ట్ డైరెక్ట్గా మీరు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకునేసి మీకు ఎక్కడైతే అలాట్ అయిందో ఆ కాలేజెస్కి వెళ్ళేసి మీరు ఓల్డ్ కాలేజ్లో అంటే మీకు రౌండ్ 1లో అలాట్ అయినటువంటి కాలేజెస్లో అక్కడ కస్టోడియన్ సర్టిఫికేట్ మీకు ఆల్రెడీ సర్టిఫికేట్స్ హ్యాండ్ ఓవర్ చేసి ఉంటారు. ఆ కస్టోడియన్ సర్టిఫికేట్ తీసుకునేసి మీరు వారు ఫీజు రిటర్న్ చేస్తే అది తీసుకొని మీరు కొత్త కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది క్యాండిడేట్స్కి. సో అందులో కొన్ని ఆల్రెడీ మీరు రౌండ్ 1లో ఆల్రెడీ ఒక వీడియో చేసాము, దాంట్లో డీటెయిల్గా ఉంది. సో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం మనము ఒకసారి చూస్తాము. సో మైనారిటీకి సంబంధించి ముస్లిం క్యాండిడేట్స్కి మాత్రమే మైనారిటీ కాలేజెస్లో సీట్ అలాట్ చేస్తారు. సో అట్లా ఎవరైనా ముస్లిం క్యాండిడేట్స్ లేకపోతే అప్పుడు మాత్రమే వాళ్ళు నాన్ ముస్లిం స్టూడెంట్స్కి అలాట్ చేస్తారన్నమాట. ఇది ఒక ఇంపార్టెంట్ గుర్తించుకోదగినటువంటి పాయింట్. మరొక ముఖ్యమైనటువంటి పాయింట్ ఏమంటే ఫస్ట్ రౌండ్లో ఎవరికైనా సీట్ అలాట్ అయ్యి ఆల్రెడీ జాయిన్ అయి ఉంటారు. సో అట్లా ఫస్ట్ రౌండ్లో మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి జాయిన్ అయ్యి అక్కడ సీట్ రిజర్వ్ చేసుకున్న వారు కూడా ఇప్పుడు రౌండ్ 2కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు అనమాట. అప్గ్రేడ్ అనే దానికన్నా స్లైడింగ్ అనమాట. అంటే ఒక కాలేజ్ నుంచి మరొక కాలేజీకి మీరు స్లైడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఒకవేళ కేటగిరీ సిలో సెలెక్ట్ అయినారనుకోండి ఫస్ట్ రౌండ్లో, ఇప్పుడు సెకండ్ రౌండ్లో కేటగిరీ బి కూడా మీరు స్లైడ్ కావచ్చు అనమాట. ఇక రౌండ్ 1లో మీకు సీట్ అలాట్ అయ్యి మీరు ఆ కాలేజీలో రిపోర్ట్ చేయలేదనుకోండి, అప్పుడు కూడా మీరు సెకండ్ రౌండ్లో ఈ వెబ్ ఆప్షన్స్ ద్వారా మీరు కౌన్సిలింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. అంటే మీరు ఫస్ట్ రౌండ్లో మీకు సీట్ అలాట్ అయింది, మీరు జాయిన్ కాలేదు, అయినా కూడా మీరు సెకండ్ రౌండ్లో ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో పాల్గొనవచ్చు అనమాట. కాకపోతే ఇక్కడ మీకు ఫస్ట్ రౌండ్లో అలాట్ అయినటువంటి కాలేజ్ మాత్రము మీకు ఎలిజిబిలిటీ లేదు. ఇక్కడ సెకండ్ రౌండ్లో ఎవరు పార్టిసిపేట్ ఎలిజిబిలిటీ ఉంటుందంటే, సో ఆల్రెడీ మీరు మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి రిజిస్టర్ చేసుకుంటారు. సో ఎవరైతే ఈ ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్టులో ఉంటారో వారు మాత్రమే ఇక్కడ ఈ రౌండ్ 2లో పాల్గొనవచ్చు అనమాట. ఇది ఇంపార్టెంట్
ఇన్స్ట్రక్షన్స్. ఎందుకంటే కొంతమంది అడుగుతుంటారు, సార్ మేము మేనేజ్మెంట్ కోటాలో రిజిస్టర్ చేసుకోలేదు, ఇప్పుడు ఏమైనా రిజిస్టర్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుందని. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇప్పుడు రిజిస్ట్రేషన్కి అవకాశం లేదు. సో ఎవరైతే ఆల్రెడీ రిజిస్టర్ అయ్యేసి ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉంటుందో వారు మాత్రమే ఈ రౌండ్ 2కి సంబంధించి ఎలిజిబుల్ అనమాట. ఇక ఎవరికైతే ఈ రౌండ్ 2లో సీట్ అలాట్ అవుతుందో వాళ్ళందరూ కూడా మీకు అలాట్ అయ్యేటువంటి కాలేజ్ ప్రిన్సిపల్ కలిసి మీ డాక్యుమెంట్స్, మీ ట్యూషన్ ఫీజు పే చేస్తేనే మీకు ఆ సీటు రిజర్వ్ చేయబడుతుంది, లేదంటే ఆటోమేటిక్గా అది క్యాన్సిల్ అవుతుంది అనమాట. సో ఈ విషయాన్ని 14 పాయింట్ ద్వారా యూనివర్సిటీ వారు తెలియజేస్తున్నారు. ఇక మీకు ఫస్ట్ రౌండ్లో సీట్ అలాట్ అయ్యి మీరు జాయిన్ అయి ఉంటే మీరు ఈ రౌండ్ 2లో మీకు అలాట్ అయినటువంటి కాలేజ్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి మీరు కస్టోడియన్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది అనమాట. ఈ కస్టోడియన్ సర్టిఫికేట్ అంటే ఏమంటే మీరు ఆల్రెడీ ఒరిజినల్ మీకు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అన్ని ఒరిజినల్స్ కూడా మీరు రౌండ్ 1లో అలాట్ అయినటువంటి కాలేజ్ దగ్గర మీరు ట్యూషన్ ఫీజుతో పాటు మీరు అక్కడ సబ్మిట్ చేసేసి ఉంటారు. సో ఇప్పుడు ఆ సర్టిఫికేట్స్ మీకు డైరెక్ట్గా ఇవ్వరనమాట. వారు ఇచ్చినటువంటి కస్టోడియన్ సర్టిఫికేట్ తీసుకునేసి మీకు రౌండ్ 2లో కొత్తగా అలాట్ అయినటువంటి కాలేజ్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి ఆ కస్టోడియన్ సర్టిఫికేట్తో పాటు మీరు అలాట్మెంట్ ఆర్డర్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుంటారు. దాంతోపాటు మీరు ట్యూషన్ ఫీ కూడా పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ మీరు ట్యూషన్ ఫీజు ఫస్ట్ రౌండ్లో పాత కాలేజీలో పే చేసి ఉంటారు. మీరు ఈ అలాట్మెంట్ ఆర్డర్ వాళ్ళకు చూపిస్తే వాళ్ళు మీ ఫీజు మీకు రిటర్న్ చేస్తారనమాట, లేదంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు. అది కాలేజ్కి బట్టి మారుతుంటుంది. సో మీరు ఇక్కడ 3 విషయాలు గమనించాలి. మీరు కస్టోడియన్ సర్టిఫికేట్ తీసుకోవాలి, అదేవిధంగా ట్యూషన్ ఫీజు అక్కడ పే చేయాల్సి ఉంటుంది. రౌండ్ 2లో వచ్చినటువంటి అలాట్మెంట్ ఆర్డర్ కూడా మీరు అక్కడ కొత్త కాలేజీలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ రౌండ్ 2 పూర్తయిన తర్వాత రౌండ్ 3 అంటే మాపప్ రౌండ్ దాదాపుగా ఫేజ్ 3కి సంబంధించి అక్కడ ఏ సీట్స్ ఫిలప్ చేస్తారంటే అన్ఫిల్డ్ సీట్స్ ఇన్ ఫేజ్ 2 అంటే రౌండ్ 2లో ఇంకా ఫిలప్ కాని సీట్స్, అదేవిధంగా నాట్ రిపోర్టెడ్ అండ్ నాట్ జాయినెడ్ సీట్స్ ఇన్ రౌండ్ 2. సో ఈ సీట్లన్నీ కూడా రౌండ్ 3లో అంటే ఫేజ్ 3 కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ మళ్ళీ కాల్ఫర్ చేస్తారనమాట. అదేవిధంగా మీరు యూనివర్సిటీ ఫీ ఒకసారి పే చేసేస్తే అది నాన్ రిఫండబుల్ అనమాట, ఎటువంటి పరిస్థితుల్లో మీకు రీఫండ్ చేయరు. సో ఇది ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోటా రౌండ్ 2కు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు. సో మీకు అందరికీ తెలిసిందే వెబ్ ఆప్షన్స్. మరొకసారి చెప్తున్నాను, ఈ కేటగిరీ బి మరియు కేటగిరీ సి మీరు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా 1-2 సార్లు పరిశీలించి దాన్ని ఫిలప్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మీకు ఈ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి ఇంకేదన్నా సందేహాలు ఉంటే వాళ్ళు ఇక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్స్ ఇచ్చారు. సో మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు వాళ్ళు రెస్పాండ్ అవుతారనమాట. సో ఇక్కడ కొన్ని 2 నెంబర్స్ కూడా ఇచ్చారు. అదేవిధంగా టెక్నికల్ డిఫికల్టీస్ అంటే మీరు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ కాకపోయినా సో అట్లా టెక్నికల్కి సంబంధించి కూడా ఒక మెయిల్ మరియు ఫోన్ నెంబర్ ఇచ్చారు. సో ఈ హెల్ప్ డెస్క్ నెంబర్స్ మీరు కాంటాక్ట్ అయితే వారు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తారు. ఇది మేనేజ్మెంట్ కోటా ఎంబీబీఎస్కి సంబంధించి రౌండ్ 2 ముఖ్యాంశాలు. ఇక బీడీఎస్ వెబ్ ఆప్షన్స్ కూడా మీకు ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. సో అది ఇంతకుముందు వీడియోలో కూడా మీకు కొంచెం బ్రీఫ్ చేశాము. సో ఇవాళ యూనివర్సిటీ వారు బీడీఎస్కి సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ కూడా రిలీజ్ చేశారు అనమాట. సీట్ మ్యాట్రిక్స్ అంటే ఏమంటే సో మనకు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి డెంటల్ కాలేజెస్లో అన్నింటిలో కూడా ఏ కాలేజీలో ఏ కేటగిరీకి ఎన్ని సీట్లు ఉన్నాయనేటువంటి విషయాన్ని వారు క్లియర్గా యూనివర్సిటీ వైజ్ అంటే యూనివర్సిటీ పరిధిలో ఎన్ని ప్రైవేట్ కాలేజెస్ ఎన్ని గవర్నమెంట్ కాలేజెస్లు ఉన్నాయి. సో ఒక్కొక్క కాలేజీలో ఇక్కడ చూడండి మీకు కాలేజ్ అది గవర్నమెంటా ప్రైవేటా, తర్వాత ఈ కేటగిరీకి సంబంధించి ఎల్ అంటే లోకలు, యూఆర్ అంటే అన్రిజర్వ్డ్, అదేవిధంగా ఓసీకి సంబంధించి జనరల్ ఫిమేలు, పిహెచ్ క్యాండిడేటు, అదేవిధంగా ఫిమేలు, తర్వాత ఓసీలోని ఎన్సీసీ జనరల్, ఎన్సీసీ ఫిమేలు, ఇట్లా ప్రతి ఒక్క క్యాస్ట్కు సంబంధించి మీకు క్లియర్గా కాలేజ్ వైజు కేటగిరీ వైజు ఎన్ని సీట్లు ఉన్నాయనేటువంటి విషయాన్ని స్పష్టంగా యూనివర్సిటీ వారు ఈ సీట్ మ్యాట్రిక్స్లో ఇవ్వడం జరిగింది. మీరు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వెబ్సైట్కి వెళ్ళేసి ఈ సీట్ మ్యాట్రిక్స్ రీజన్ వైజ్ ఇచ్చారు. యూనివర్సిటీ పరిధికి సపరేట్గా, ఆంధ్ర యూనివర్సిటీ పరిధికి సపరేట్గా 2 సపరేట్గా ఈ సీట్ మ్యాట్రిక్స్ ఇవ్వడం జరిగింది. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకునేసి మీకు అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు ఈ సీట్ మ్యాట్రిక్స్ మీద కొంత అవగాహన ఉంటే మంచిది. ఇక్కడ కాలేజ్ వైజు కేటగిరీ వైజు క్లియర్గా జనరల్ ఫిమేలు అట్లా క్యాప్ కోటా ఎన్సీసీ కోటా సో ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీరు ఏ కేటగిరీ చెందుతారు, ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయనేటువంటి విషయాన్ని కొంత అవగాహన చేసుకొని మీరు ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టే ప్రయత్నము చేయండి. ఇక ఈ బీడీఎస్ వెబ్ ఆప్షన్స్ ఎక్కడ ఓపెన్ అవుతాయనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. మీరు ఆల్రెడీ ఎంబీబీఎస్ కన్వీనర్ కోటాకు సంబంధించి మీ లాగిన్ క్రెడెన్షియల్స్ ద్వారా మీరు లాగిన్ అయ్యేసి అక్కడ బీడీఎస్ వెబ్ ఆప్షన్స్ ఉంటుంది. సో దాని ప్రకారం అక్కడ మనకు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి 17 కాలేజీలో మీకు మీ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రకారము ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. సో చివరిగా మీకు అందరికీ తెలిసిందే, మీరు సేవ్ చేసి 1 టైము పాస్వర్డ్తో అంటే ఓటీపీతో మీరు దాన్ని సేవ్ చేస్తేనే మీకు
వెబ్ ఆప్షన్స్ సేవ్ అవుతాయి అనమాట. మళ్ళీ మీరు చేంజ్ చేసి మళ్ళీ ప్రతిసారి కూడా మీరు సేవ్ చేసిన ప్రతిసారి అంటే మీరు చేంజ్ చేసిన ప్రతిసారి కూడా ఈ ఓటీపీతో కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పటిదాకా మీరు ఈ వీడియో చూస్తారు. మీకు ఏ పాయింట్లో అయినా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఈ టాపిక్ మీద మరిన్ని వీడియోల కోసము ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. Thank you for watching this video. For videos related to this topic, do like, share and subscribe MBSK channel.